కొండ మీద నుంచి బయలుదేరి ప్రభువా గొప్ప కార్యాలు జరుగునుగాక. యేసులో నీకు స్తోత్రం, యేసులో నీకు స్తోత్రం, యేసు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రములు. గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రములు నాయన. అందరు రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పునరుత్థానుడైన దేవుడు ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. సమాధి ఖాళీగా ఉన్నది, ఆయన మాట తప్పని దేవుడు, ఆయన లేచి ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. yes 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 Lord, praise the Lord, hallelujah hallelujah. riba shakaba tolari kandala rabasi, hallelujah. దేవా నీకు స్తోత్రం. నా తండ్రి నీ పాదాలకు స్తోత్రములు నాయన. వందనాలు యేసయ్యా, నీకే వందనాలు. వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రం. వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క గాలి మన మధ్యలో వీస్తున్నది. పరిశుద్ధాత్మ యొక్క గాలి మన మధ్యలో వీచుచున్నది. హల్లెలూయా. అనుభవించండి. హల్లెలూయా హల్లెలూయా. హరరాబాసి కందలరాబహాసియా. అందరూ ప్రే ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా. దిగుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఓలిబా షందలరియందలబాసి నబా షతలరాబాసి కదలరాబాసియా. ఓరిబా షలియందలరాబాసియా. Glory to Jesus. Glory to Master. Praise the Lord. నీకు స్తోత్రం నాయన. తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం. Thank you Lord. Thank you Holy Spirit. We glorify you, we honor you, that you are the King of kings and the Lord of lords. Thank you Lord. కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన బలమైన కార్యములు చేయుటకు శక్తిగల సమర్థుడు ఆయన. Thank you. We love you Holy Spirit. We love you Jesus. We love you Master. Thank you Lord. Thank you. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీ బంగారి పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నా. ఈ ఉదయ కాలము తండ్రి, ఈ సన్నిధిలో ప్రార్థించి నీ పునరుత్థానం యొక్క శక్తిని మేము పొందుకున్నాం. Touch your people, heal your people, anoint your people. In Jesus' mighty name we pray. Amen, amen, amen. అందరం కూర్చుందాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? వన్స్ అగైన్ పునరుత్థానం యొక్క శుభాలు మీకు అందరికి తెలియజేస్తున్నాను. రెండు చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, యేసుక్రీస్తు మరణము ఎంత గొప్ప విలువ గలదో, ఆయన పునరుత్థానం కూడా అంత గొప్ప విలువ గలది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన 33.5 సంవత్సరంలో ఈ లోకంలో జీవించాడు. ఆయన 3.5 సంవత్సరంలో గొప్ప పరిచర్య చేశాడు.
ఆయన బోధించింది ఏమిటి? ఆయన ప్రకటించింది ఏంటి? యేసు ప్రభు ఆయన బోధించింది ఒకటే. పరిశుద్ధ లేఖన భాగం నుంచి మత్తయి సువార్త 5 ఆయన బోధించింది 4వ అధ్యాయం 17వ వచనం నుంచి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. ఒకటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నియర్ అంటే పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాల. అంటే వారి హృదయాన్ని పాపానికి అప్పచెప్పకుండా వారి హృదయాన్ని పరలోకమున్న తండ్రికి అప్పచెప్పాలని ఆయన ఆకాంక్ష. పరలోకంలో జరిగే సంగతులు ఎవరికి తెలియదు. ఆ పరలోకానికి ఎక్కిపోయిన వారు ఎవరు లేరు ఇప్పటి వరకు, ఒక యేసయ్య తప్ప. ఎందుకంటే ఆయన పరలోకపు యొక్క మర్మాలు ఎరిగినవాడు. ఆయన భూమి మీద నుంచి రాలే, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. నోబడీ, ఏ దేవుడు కూడా ఏ వ్యక్తి కూడా పరలోకం నుండి దిగి రాలేదు, పరలోకానికి ఎక్కిపోలేదు. ఆ పరలోక రాజ్యం అనేది ఒక మిస్టరీ. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ సీక్రెట్. బైబిల్ చెప్తుంది, ఎత్తలేని, ఎవరు ఎక్కలేని ఎత్తైన స్థలములో సహస్ర సహస్ర రథములలో నివసించే దేవుడు ఆయన. ఆ గొప్ప పరిశుద్ధమైన పట్టణము, మహా పట్టణం, అక్కడ నిత్యము ఆరాధనలు, తెల్లని వస్త్రములు ధరించుకొని రాత్రింబగలు పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొలవబడుతూ ఆయన తన మహిమను, ఆయన కృపను ఆ పరలోకంలో ప్రకటిస్తున్నాడు. మానవులు చెడిపోయారు, దేవుని కంటే పాపాన్ని ఎక్కువ ప్రేమించారు. సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టించబడ్డ వాటిని పూజిస్తూ ఈ లోక సంబంధమైన ఆరాటాలు, పోరాటాలు, జీవనోపాధులు, ఆచారాలు, వీటి మీదనే వారి యొక్క మనసు నిలిపారు. కానీ సమస్తాన్ని సృష్టించిన దేవుని మీద మాత్రము మనసు నిలపలే. ఆ సమయంలో 2000 సంవత్సరం క్రితంలో భూమి అంతా పాపము చేత భారమైపోయింది, మనుగడ లేదు. మరి ఈ పాపమంతా తుడిచివేయాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి. పాపం లేనివాడు జన్మించాలా? పరిశుద్ధుడా ఈ లోకాల్లో ఎవరో ఒకరు త్యాగం చేస్తేనే తప్ప ఈ లోకానికి కళ్యాణం లేదు. ఒక యేసు ప్రభుల వారు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన మానవ జన్మ ఎత్తి లోకానికి వచ్చాడు. కానీ ఆయనను ఎవరు ఈ లోకం గుర్తించలే, లోకం పట్టించుకోలే. ఆయన అనేక సంగతులు చెప్పాడు.
ఇదిగో పరలోక రాజ్యంలో ఇట్లా ఉంటుంది. ఒక దినం ఈ లోకాన్ని మీరు విడిచిపెట్టక మునుపు మీరు మారు మనసు పొంది మీ జీవితాలు సంపూర్ణంగా తండ్రి అయిన దేవునికి అప్పచెప్పుకోండి. ఎందుకంటే పాపం ఉన్నవాడు పరలోకానికి పోలేడు. ఆ పాపం నుంచి మీకు విడుదల ఇవ్వడానికి, విముక్తి చేయడానికి నేను పరము నుండి దిగి వచ్చిన వాడును అన్నాడు. విన్నవారంతా ఆశ్చర్యపోయారు, నవ్వారు, గేలి చేశారు. ఈయన నజరేతు వాడు కాదా? ఈయన నజరేతు వాడు కాదా? యోసేపు మరియా ఒక కుమారుడు కాదా? మాకు తెలియదేముంది? పరలోకం నుండి దిగి వచ్చిన వాడని చెప్తున్నాడు ఏమిటి? నేనే జీవాహారం అని చెప్పాడు. అందరూ కూడా ఒప్పుకోలే, యాక్సెప్ట్ చేయలే. కానీ ఎప్పుడైతే యేసయ్య ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఒక మాట అంటాడు, నా సాక్ష్యము గొప్పది, నా తండ్రి నా సాక్ష్యాన్ని ఒప్పుకున్నాడు అన్నాడు. నన్ను పంపినవాడు నా సాక్ష్యాన్ని ఒప్పుకున్నాడు. హీ యాక్సెప్టెడ్. ప్రియ దేవుని సంఘమా, ఇదే కాల సమయంలో, ఈ ప్రాతకాల సమయంలో నీ సాక్ష్యమును దేవుడు ఒప్పుకోవాలి. వేర్ ఈజ్ యువర్ టెస్టిమోనీ? నిజంగా మారు మనసు పొందావా? ఎన్నో గుడ్ ఫ్రైడేలు జరుపుకుంటున్నాం, ఎన్నో ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాం. ఇవి ఆచారాలను బట్టేనా? లేకుంటే నీ హృదయం పరిపూర్ణంగా ప్రభుకి ఎప్పుడు ఇస్తావు? అవును, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిలో నుండి లేచాడు అని వాక్యం చెప్తుంది. ఆ సిలువ శ్రమలు భరించాడు, సహించాడు, రక్తము కార్చాడు, 3 మేకుల మధ్య కొట్టబడ్డాడు, భూమికి ఆకాశానికి వేలాడాడు. మరి ఇంత గొప్ప త్యాగం చేసిన యేసయ్య నిన్ను అడిగేది ఏమిటి? నిన్ను కోరుకునేది ఏమిటి అంటే, నువ్వు మారు మనసు పొంది నీ సంపూర్ణతలోనికి రా. ఈ లోకంలో డబ్బు కాదు గొప్ప, అందం కాదు గొప్ప, చదువు కాదు గొప్ప. ఈ లోకంలో ఏది గొప్ప కాదు. కానీ నీ హృదయాన్ని మార్చుకొని ఆ హృదయాన్ని యేసయ్యకు ఇస్తేనే ఇదే గొప్ప రిచెస్ట్ ట్రెజరీ. ఇంతకన్నా ఇంకేం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను కొరడాల చేత కొట్టారు, ఓకే, హింసించారు, ఉమ్మివేశారు. ఆయన రకరకాల వస్త్రాన్ని చీట్లేశారు. ఒక పశువు కంటే హీనంగా యేసు ప్రభుని హింసించారు. ఒక పశువు కంటే ఎక్కువ. ఏ పాపము చేయని వాడు, ఏ దోషము కానరాని వాడు అన్యాయమైన తీర్పు ఆయన పొంది ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఇదిగో నేను మరణించేదను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. నేను ఈ మాట ఒకసారి చూసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. ఐ లవ్ దిస్ వర్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1వ అధ్యాయము 17వ వచనం, 18వ వచనం చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడై ఉన్నాను. చాలు, స్తోత్రం, హల్లెలూయా. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను. ఐ యామ్ ఎ లివింగ్ గాడ్, నాట్ డెడ్. మన దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడు. ఆయన మాట్లాడని మోగ బొమ్మ కాదు. ఆయన ఒక వస్తువు కాదు. ఇట్స్ నాట్ ఏదో ఒక ఆకారం కూడా కాదు. ఆయన సజీవుడైన దేవుడు అని వాక్యం చెప్తుంది. అందుకే అంటాడు, నేను మృతుడైతిని, ఐ వాజ్ డెడ్, నేను మృతుడైతిని కానీ యుగ యుగములకు సజీవుడైన దేవుడు. నేను
గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. సజీవుడైన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. ఇంకా నువ్వెంత ప్రేమిస్తున్నావో సజీవుడైన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అట్లాంటి వాడు. ఆయన అన్నాడు, నేను చనిపోతాను, నేను 3వ దినాన తిరిగి లేస్తాను. అయితే హిస్టరీ ఏం చెప్తుందనంటే, అందరు అన్నారు, ఏమన్నారు? చనిపోయిన వాడు బ్రతకగలుగుతాడా? ఈ సంగతులు చెప్పినప్పుడు యేసు ప్రభు ఆ శవమును తీసుకొని ఒక ఎవరూ పెట్టబడని ఒక గుహలో, ఆ సమాధిలో పెట్టారు. ప్రధాన యాజకులు దగ్గరికి కొందరు వెళ్ళి అంటాడు, అయ్యా, ఆ వంచకుడు బతికున్నప్పుడు అన్నాడు ఏంటిది తెలుసా? ఏమన్నాడంటే, మాకు తెలిసింది 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. అయితే మీరేం చేయాలో తెలుసా? వారిని వెంబడించేవారు శిష్యులు వచ్చి అతని శవాన్ని తీసుకొని వెళ్ళి బ్రతికాడని ప్రజలలో ఒక అపోహ పుట్టిస్తారేమో. కాబట్టి మీరు సైనికులను పంపించి ఆ సమాధిని భద్రం చెయ్యండి, మంచి రాయి పెట్టండి, దానికి గొలుసులు సంఖ్యలన్నీ ఏం చేస్తారో ప్రొటెక్షన్ చేయండి. ఎందుకంటే లేస్తానన్నాడంట. ఆ లేవడు, కానీ వీళ్ళు ప్రచారం చేస్తారేమో అన్నారు. అయితే ఆయన 3వ దినాన చెప్పినట్టుగానే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 1వ వచనం చూడండి ఈ మాటలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, ఏ రోజు? ఏ రోజు? హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారము పెందల కాడనే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధి యొద్దకు వచ్చుచుండగా ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. ఎప్పుడైతే వీళ్ళందరూ ఆ సమాధి, యేసు సమాధి దగ్గరికి వెళ్ళారో, ఆ గడియ వచ్చింది. ఆ రాయి ఏదైతే భద్రం చేసి పెట్టారో ఆ రాయి తొలగించబడ్డది. ఇట్ వాస్ టేకెన్. ఆ రాయి తొలగించబడ్డదంట. అప్పుడు వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ రాయి పెట్టారు, దీనికి సంఖ్యలు వేశారు, ఈ రాయిని, సమాధిని చాలా భద్రం చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ రాయి మాత్రం ఎవరో తొలగించేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదువునాను, అక్కడ ఏం చెప్తున్నాడు? వారు ఎత్తి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచి, ఆ రాయి ఎంతో పెద్దదంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. రాయి చిన్నదా పెద్దదా? ఆ రాయి ఎంతో పెద్దదని లేఖనాలు సెలవిస్తున్నాయి. చదవండి. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి అందుకతడు, కలువర పడకుడి,
సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం కొట్టాలి అందరు. ఇంకా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు క్రీస్తుల వారు ఏమని చెప్తున్నాడు? తెల్లని వస్త్రం ధరించుకున్న సమాధి దగ్గర ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఆయన ఎవరైనా చెప్పండి, మళ్ళీ ఒకసారి చదవండి, నేను చెప్తాను. ఓకే, అందుకతడు కలవరపడకుడి. ఏమంటున్నాడు? హలో, స్తోత్రం. కలవరపడద్దు, దిగులు పడకండి, భయపడకండి. వై యు ఫియర్? అమ్మా, మీరెందుకు భయపడుతున్నారు? యేసు ప్రభుని మొదట సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరు తెలుసా? వీళ్ళ 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 మరి వీళ్ళంతా ఎక్కడున్నట్టు? స్తోత్రం గట్టిగా హల్లెలూయా. వీళ్ళంతా ఎక్కడున్నట్టు? వీళ్ళంతా మీటింగ్ బిజీలు ఉన్నారు. పేతురు అంటున్నాడు, తోమా లేస్తాడా? ఏమో బ్రదర్, యాకోబు అంటున్నాడు, లేస్తాడు, బ్రతుకున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆంధ్రయ్య అంటాడు, లాజరు లేపలేదా? లేపాడు. మరి లాజరు లేపాడు కదా, తాను లేస్తాడా? ఇది $1 మిలియన్ క్వశ్చన్. హల్లెలూయా. లేస్తాడా? పాపం వీళ్ళంతా డిస్కషన్లో ఉన్నారు. ఎవరు? శిష్యులు. 3వ దినాన్ని లేస్తాడని యేసయ్య చెప్తే లేస్తాడా, యేసును ఎదుర్కొందామా అని వీళ్ళు పోవడం లేదు. ఇక్కడ ఈ స్త్రీల కంటే శిష్యులకే కలవరం ఎక్కువైంది. ఎందుకంటే అస్సలు ఆయన లేవలేదనుకో, ప్రధాన యాజకుడు మనల్ని అందరినీ వేసేస్తారు సిలువకు. ఎందుకంటే మనం ఆయనతోటే కదా తిరిగాం, 3.5 సంవత్సరాలు ఆయనతోటే కదా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళు ఎటు తోచుకోలేకపోతున్నారు. ఏమైంది? ఎటు తోచుకోలేకపోతున్నారు. ఈ డిస్కషన్లో వీళ్ళంతా పడి సమాధి దగ్గరికే పోలే వీళ్ళు. కానీ వీరికంటే ముందుగా మరియా మగ్దలేని, మరియా, సలోమి, ఈ సిస్టర్స్ అందరూ. ఎవరు? సిస్టర్స్. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. చూసారా? ఫస్ట్ పునరుత్థానపు యొక్క శక్తి అనుభవించింది మీరు కాదు, వీళ్ళే అనుభవించారు. కొట్టు. మీలో ఆ శక్తి ఉన్నది. అందుకనే గుడికి స్త్రీలు ఎక్కువ వస్తారు, పురుషులు రారు. ఏ గుడి చూసినా ఆడవాళ్ళే ఉంటారు ఎక్కువ, మగవాళ్ళు ఏడ కనిపించరు. మగవాళ్ళంతా ఇదే మాటలే. స్త్రీలంట ప్రార్థించే స్త్రీలు, ప్రకటించు స్త్రీలు, రోదన చేసే స్త్రీలు. యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించింది స్త్రీలు. హల్లెలూయా. యేసయ్య కూడా వాళ్ళని బాగా ప్రేమించింది. ఎందుకంటే యేసయ్య ఏం తిన్నాడో ఏంటి అనేది ఇప్పుడు నేనున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఎవరు అడుగుతారు తెలుసా? వీళ్ళెవ్వరు అడగరు. మీరు తిన్నారా అని అస్సలు అడగరు, ఏదో ఒట్టి మాట వరుసకి. కానీ వీళ్ళేంటిది తెలుసా? తిన్నారా బ్రదర్, ఏమన్నా తీసుకురావాలా, అవసరమైతే వండి పెట్టే స్వభావం వీళ్ళది. ఓకేనా? వీళ్ళది కేవలం షో పుట్టప్. హల్లెలూయా. వచ్చామా, కనిపించామా, పోయామా, అటెండెన్స్ వేసుకుందామా అనేది. వీళ్ళేంటిది? దైవజనులు యేసయ్యతోటి
పరిచర్యలో ఉన్నది ఎవరు తెలుసా? స్త్రీలే. వాళ్ళ పనులన్నీ చేసుకొని యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తుకొని పరిచర్యకి వెళ్ళేదంట. నేను అనుకుంటాను యేసయ్యకు కూడా వాళ్ళు సీక్రెట్గా ఏమేమి తెచ్చారు కదా? యేసయ్య మేము ఇది తెచ్చాం, డబ్బులు కూడా ఇచ్చారేమో యేసయ్య. హల్లెలూయా. యేసయ్య నువ్వు పరిచర్య చేస్తున్నావు అని చెప్పేసి. నిజమే. వాస్తవంగా ఈ యొక్క పునరుత్థానం యొక్క మొదటి ఫేస్ స్త్రీలకే వచ్చింది. అక్కడ సమాధి దగ్గరికి ఎవరు పురుషులు పోలేదు, స్త్రీలే అక్కడికి వెళ్ళారని ఉంది ఇక్కడ వాక్యంలో. హల్లెలూయా. అయితే అంతెల్లని వస్త్రం ధరించుకున్న వ్యక్తి చెప్తున్నాడు ఏమిటి? మీరు కలవరపడకండి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మీరు వెతుకుచున్నారు. ఎవరిని వెతుకుచున్నారు? అందుకని అంటాడు, అడుగుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి. ఇక్కడ ఈ స్త్రీలు వెతుకుతున్నారు. ఎక్కడున్నారు? వాళ్ళు చూసినప్పుడు ఆ సమాధి ఖాళీగా కనిపిస్తున్నది, రాయి పొర్లించబడ్డది, అక్కడ కాపల వాళ్ళు ఎవరు లేరు. ఏంటి పరిస్థితి అని అంటే, ఆయన మరణమును బంధించుట ఎవడి తరము కాదు లోకం మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా.